వీటిని నత్తలు అంటారండి. వీటిని స్నేయిల్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ మధ్య కాలంలో మల్చింగ్ షీటు డ్రిప్ ద్వారా చాలామంది రైతులు సాగు చేస్తున్నారు. మిరప సాగు చేస్తున్నారు. మిరప కాకుండా రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మల్చింగ్ షీటు డ్రిప్పు ఉండి బాగా తేమ పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఈ నత్తల సమస్య అనేది బాగా పెరుగుతుంది. ఈ నత్తలు అనేది అపారమైన నష్టాన్ని కలగజేస్తున్నాయి మిరప పంటకి ప్లస్ మిగతా పంటలకి కూడా. ఈ రోజున మనం అది ఏ రకంగా నష్టం చేస్తాయి, దాని నివారణ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. ఇది నత్త అండి. దీన్ని స్నేయిల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇది మొక్క నాటిన తర్వాత రకరకాల దశల్లో మొక్కని ఆశించి ఆ మొక్క భూమికి ఆనుకోనున్నటువంటి కాడని కొద్దిగా ఎత్తులో పైన తొక్క మొత్తము తీసేసి తినేసి ఆ మొక్కని బలహీనపరిచి ఆ విధంగా మొక్క పడిపోయేటట్లుగా చేసి నష్టం కలగజేస్తాయి. కాబట్టి ఇది రైతు సోదరులందరూ కూడా గమనించగలరని ప్రార్థన. దీనికి కుళ్ళుడని కొన్నిసార్లు, తర్వాత ఇంకేం పురుగు కొడుతుందోనని రకరకాలుగా రైతు కన్ఫ్యూజ్ అవ్వటానికి అవకాశం ఉంది. కానీ ఇది నత్తల వలన వచ్చేటటువంటి సమస్య. ఈ నత్తలు వచ్చేటటువంటి సమస్య ఏ రకంగా ఇది కాడని తొక్క తినేసి ఏ రకంగా చెట్టు బలహీన పడిపోయి కింద పడిపోవటానికి అవకాశం ఉందో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇంకోండి రైతు సోదరులందరూ గమనించండి. ఇది నత్త చేసినటువంటి డ్యామేజ్. ఇట్లా భూమిని అనుకొని కొద్దిగా పైకి ఒక 2 అంగుళాల వరకు పైకి ఈ రకంగా దాని తొక్కంతా తినేసింది నత్త. తినేయటం వల్ల ఈ మొక్క బలహీన పడిపోద్ది. బలహీన పడిపోయి పక్కకు ఒరిగిపోవటానికి అవకాశం ఉంది. పక్కకు ఒరిగిపోయి పూర్తిగా చనిపోవటానికి కానీ లేకపోతే బలహీనంగా ఉండటానికి కానీ అవకాశం ఉంది. ఈ నత్తల్ని నివారించడానికి గాను ఇంకోండి ఇక్కడ చూడండి. ఇది నత్తలు చేసేటటువంటి డ్యామేజ్. ఈ నత్తల్ని నివారించడానికి గాను ముందు ఫిజికల్ మెథడ్స్ అంటే భౌతికంగా వాటిని ఎర్లీగా కనపడ్డప్పుడు వాటిని ఏరి మంటల్లో కాలబెట్టేయటం ఒకటి. దూరంగా పడేసినట్లయితే మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. ఆ తరం అనేది అంతరించిపోవటానికి అవకాశం ఉండదు. కాబట్టి వాటిని భౌతికంగా ఏరి వాటిని తగలబెట్టేయటం ఒకటి. తర్వాత ఏ రకమైన పురుగు మందులు కూడా దాని మీద పనిచేయవండి. అది చావదు పురుగు మందులకి. దానికి స్నేయిల్ కిల్ అని చెప్పేసి ఒక మందు ఉందండి. స్నేయిల్ కిల్ అది మీకు అది ఫోటోతో సహా పెడతాను. అవి మీరు సాయంత్రం పూట జల్లుకున్నట్లయితే చేలో ఎకరానికి 4 నుంచి 5 కేజీల వరకు జల్లుకున్నట్లయితే అవి రాత్రిపూట చల్లదనానికి వచ్చి ఆ వాసనకి తిని చచ్చిపోతాయి. అదొక్క పరిష్కారం తప్ప ఏ పరిష్కారము కూడా ఈ నత్తల్ని నిర్మూలించడానికి అవకాశం లేదు. ఒకటి వచ్చేసేమో భౌతికంగా వాటిని ఏరి తగలబెట్టేయటము. రెండోది ఏంటంటే ఈ స్నేయిల్ కిల్ అనేటటువంటి మందు పొలంలో మనం చల్లేసి, అది కారపూసలాగా ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది. దాన్ని పొలంలో అక్కడక్కడ చల్లినట్లయితే ఆ వాసనకు అవి వచ్చి తిని చచ్చిపోతాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ నత్తల్ని నివారించుకోగలరని మా యొక్క సూచన.